నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర శివారులో జరిగిన మహిళ హత్య కేసును ఛేదించారు పోలీసులు. ప్రియుడే రాములమ్మ అనే మహిళను హత్య చేసినట్లు గుర్తించారు. నిత్యం శారీరకంగా కలుసుకునేవారని, పంట పొలాల్లో మహిళ మృతదేహాన్ని గుర్తించామన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించామన్నారు పోలీసులు. రాత్రి అందాద 7:30-8 గంటల మధ్య సమయంలో కుమ్మెర గ్రామ శివారులోని భీమిరెడ్డి మోహన్ రెడ్డి చెందినటువంటి శెలకలో ఒక అన్నోన్ గుర్తు తెలియని ఆడమనిషి యొక్క శవం ఉండి అది కుళ్ళిపోయిన స్థితిలో ఉన్నదని కుమ్మెర గ్రామం నుంచి ఎస్ఐ గారికి ఫోన్ రాగా ఇమ్మీడియట్లీ 2 కానిస్టేబుల్ని పంపించి వెరిఫై చేయగా అట్టి ఆడమనిషి శవం వసంతపూర్ గ్రామానికి చెందినటువంటి పగడాల రాములమ్మకు చెందిందిగా తెలిసింది. అట్టి శవాన్ని రాత్రి సమయంలో ఉన్నందున ఇమ్మీడియట్లీ పోస్ట్ మార్టం నిమిత్తం ఏజ్ 40, రాములమ్మ యొక్క వయసు 40 సంవత్సరాలు. అట్టి శవాన్ని ఇమ్మీడియట్లీగా నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించనున్నది. తేదీ 14/5/2025 నాడు రాములమ్మకు సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ అన్న చంద్రయ్య వచ్చి కంప్లైంట్ చేయగా అట్టి కంప్లైంట్ ఆధారంగా మర్డరు మరియు రేప్ కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా మృతురాలకు సంబంధించినటువంటి సెల్ ఫోన్ డేటాను తెప్పించి వెరిఫై చేయగా అందులో ఒక వ్యక్తి యొక్క నంబరు సస్పెక్టెడ్గా ఉండగా అట్టి సస్పెక్టెడ్ నంబర్ను వెరిఫై చేసి వస్తే అట్టి నంబరు లింగసానిపల్లి గ్రామానికి చెందినటువంటి బోనాషి పరశురాములు చెందిందిగా గుర్తించడం జరిగింది.